నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ఏపీలో టీడీపీ ఘన విజయం సాధించింది. కేంద్రంలో ఎన్డీఏ పక్షనేతగా మోడీకి ఫుల్ సపోర్ట్ చేసింది టీడీపీ. ఎన్డీఏ కూటమిలో మెయిన్ స్ట్రీమ్లో ఉన్న టీడీపీకి బీజేపీ ఇచ్చే ట్రీట్ ఏంటి? కేంద్ర మంత్రులుగా ఎవరుంటారు? ఇక్కడి నేతల్లో ఎవరికి అవకాశం ఇస్తారు అనే దానిపై పొలిటికల్ సర్కిల్స్లో కొందరి పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. కేంద్ర కేబినెట్ కూర్పుపై ఢిల్లీలో తీవ్ర కసరత్తు జరుగుతోంది. ఈ నెల 9న సాయంత్రం 6 గంటలకు మూడోసారి దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేస్తారు. మోడీతో పాటు ఎన్డీఏ మిత్రపక్షాలకు చెందిన కొంతమంది నేతలు కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేస్తారు. కేంద్ర కేబినెట్లో టీడీపీ చేరుతుందని ఇప్పటికే చంద్రబాబు చెప్పారు. అయితే మంత్రి పదవుల కేటాయింపును మాత్రం ప్రధాని నిర్ణయానికే వదిలేనున్నట్టు తెలుస్తోంది. కీలకమైన హోంశాఖ, ఆర్థిక శాఖ, రక్షణ శాఖ, విదేశాంగ శాఖ, రోడ్లు, రైల్వే శాఖలను బీజేపీ దగ్గరే ఉంచుకోనుంది. మిగిలిన వాటిలో ముఖ్యమైన మంత్రి పదవులను టీడీపీ ఎంపీలకు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. అవి ఏవి అనే దానిపై మాత్రం ఉత్కంఠ సాగుతోంది. సెంట్రల్ కేబినెట్లో టీడీపీకి దక్కే స్థానాలపై అప్పుడే చర్చ మొదలైంది. కేంద్రంలోని పెద్దలు దాదాపుగా 3 నుంచి 4 స్థానాలు దక్కుతాయని చెబుతున్నారు. ఆ న్యూస్ మాత్రం చక్కర్లు కొడుతోంది. మరి సెంట్రల్లోని బడా నాయకులు తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉన్నాయి? టీడీపీ వర్గీయులు ఎలాంటి అంచనాలు వేస్తున్నారు? కేంద్ర కేబినెట్లో టీడీపీకి 3 నుంచి 4 స్థానాలు మాత్రం పక్కాగా దక్కుతాయా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. సామాజిక సమీకరణాలు, సమర్థత ఆధారంగా కేంద్ర కేబినెట్లో పలువురు నేతలు చోటు దక్కించుకుంటారని టాక్. 2 కేంద్ర మంత్రి పదవులు, మరో 2 సహాయ మంత్రి పదవులు ఇవ్వనున్నట్టు సమాచారం. కేంద్ర కేబినెట్ రేసులో రామ్మోహన్ నాయుడు ఉన్నారు. గతంలో వాజ్పేయి హయాంలో ఆయన తండ్రి ఎర్రన్నాయుడు కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఎర్రన్నాయుడు మరణం తర్వాత వారసుడిగా వచ్చిన రామ్మోహన్ నాయుడు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈసారి సెంట్రల్ కేబినెట్లో రామ్మోహన్ నాయుడు పేరు ఉంటుందనైతే చర్చ సాగుతోంది. ఆయనకు కేంద్రంలో బెర్తు ఖాయమైతే ఏపీకి ఎలాంటి న్యాయం చేస్తారనే దానిపై కూడా డిస్కషన్స్ స్టార్ట్ అయ్యాయి. 2 కేంద్ర మంత్రి పదవులు, మరో 2 సహాయ మంత్రి పదవులు ఇవ్వనున్నట్టు సమాచారం. పౌర విమానయాన శాఖ, ఉక్కు శాఖను టీడీపీకి ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఇక ఎస్సీ వర్గం నుంచి 3 ఎంపీలుగా గెలిచారు. ఈ 3 మొదటిసారి ఎన్నికైన వారే. వీరిలో చిత్తూరు ఎంపీ ప్రసాదరావు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. ఈయనకు కేంద్ర కేబినెట్లో పదవి దక్కే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఇక గుంటూరు, నరసరావుపేట నుంచి గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్, లావు శ్రీకృష్ణదేవరాయల నుంచి ఒకరు, నెల్లూరు, నంద్యాల నుంచి గెలిచిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బైరెడ్డి శబరిలో ఒకరిని కేంద్ర కేబినెట్కు పంపే అవకాశాలున్నాయని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. జనసేన నుంచి పోటీ చేసిన 2 ఎంపీలకు కేంద్ర కేబినెట్లో బెర్త్ ఉంటుందనే టాక్ కూడా ఉంది. గాజు గ్లాసు నుంచి గెలిచిన ఎంపీల్లో సీనియర్ నాయకుడు, మూడోసారి గెలిచిన బాలశౌరికి ఎక్కువ ఛాన్స్ ఉందని చెప్పుకుంటున్నారు. ఇక ఏపీ బీజేపీ నుంచి కూడా 3 ఎంపీలు గెలిచారు. వీరిలో పురంధేశ్వరి, సీఎం రమేష్ పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది.